హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుష. వాళ్ళు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈరోజు వచ్చి మనం టూటీ ఫ్రూటీ ఎలా చేసుకోవచ్చు ఇంట్లో అన్నదైతే చూద్దాం. మామూలుగా టూటీ ఫ్రూటీ మనం ఐస్ క్రీమ్స్లో లేదంటే జ్యూసెస్లో బాదం పాలు అలా వేసుకొని తాగుతాం కదా, అలాంటిది మనం ఇంట్లో ఎలా చేసుకోవాలన్నది చూద్దాం. దానికి మనకు కావాల్సింది పుచ్చకాయ లేదంటే బొప్పాకాయ తీసుకోవచ్చు. రెండిటితో ఎలా చేసుకోవచ్చు అన్నదైతే చూపిస్తాను. లెట్ గెట్ స్టార్టెడ్ అనమాట. వీడియో స్టార్ట్ చేసేద్దాం, ఇంకా ఆలస్యం వద్దు. అండ్ ఇప్పుడైతే పుచ్చకాయతో చేయాలంటే ఏం చేయాలంటే, ఇలా పుచ్చకాయని మనం మామూలుగా కట్ చేసేసుకొని తింటాం కదా. నార్మల్గా ఇప్పుడు పుచ్చకాయ ఏం చేస్తాం, ఆ రెడ్ ఉన్నంత వరకు కట్ చేసేసుకుంటాం, మిగతా పార్ట్ ఏం చేస్తాం, పడేస్తాం. ఇప్పుడు మనం అలా చేయకూడదు. ఇప్పుడు రెడ్ అంతా తీసేస్తున్నాను నేను, అదంతా మనం తినే పార్ట్. నెక్స్ట్ వచ్చి ఈ ప్లెయిన్ పార్ట్ ఉంది కదా, ఈ ప్లెయిన్ పార్ట్ మనం నార్మల్గా ఏం చేస్తాం, పడేస్తాం, లేదంటే ఆవులకి పెడతాము, అలా చేస్తాం కదా. కాకపోతే ఇప్పుడు మనం టూటీ ఫ్రూటీకి కావాల్సింది ఏంటంటే ఈ వేస్టేజే మనము యూజ్ చేసేది టూటీ ఫ్రూటీలో. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నీట్గా కూడా ఈ తొక్కంతా తీసేస్తానమాట మొత్తం కూడా. అండ్ పపాయ అయితే కూడా సేమ్. పపాయతో చేయాలంటే టూటీ ఫ్రూటీ ఫస్ట్ పపాయ గట్టిగా ఉండాలి. చూడండి ఇలాగా. పపాయ ఏంటంటే మరీ పండిపోయి ఉండకూడదు, అలానే మరీ పచ్చికాయ ఉండకూడదు, ఇలా ఉండాలన్నమాట కాయ. ఇప్పుడు కాయ ఏంటంటే మనం ఇలా తీసేసుకొని తొక్క తీసేసి పైన ఒక లేయర్ తీసేసి కింద తొక్క ఒక లేయర్ తీసేసేసి మనం యూజ్ చేస్తామన్నమాట పైన వరకు. అండ్ మనం కట్ చేసుకునే ముక్కలు కూడా ఎలా ఉండాలంటే స్క్వేర్లో ఉండాలి. అండ్ ఇప్పుడు ఎంత ఏంటంటే ఇవి ఇంత మందంగా ఉండాలన్నమాట, మరీ పల్స్గా కట్ చేసుకోవద్దు, ఇంత మందంతో ఉండాలి. అండ్ ఇప్పుడు మనము వాటర్ మిలన్ కూడా కట్ చేసేద్దాము. ఈ గ్రీన్ పార్ట్ ఏదైతే ఉందో నేను అంతా కూడా తీసేస్తున్నాను. అండ్ గ్రీన్ పార్ట్ అంతా కట్ చేసేసేసి ఓన్లీ ఆ వైట్ లేయర్ మాత్రమే ఉండాలన్నమాట మనకి. ఆ రెడ్ కూడా మనం విడిగా తినేసేయచ్చు. ఓన్లీ గ్రీన్ వరకే నేను కట్ చేసేస్తున్నాను. అండ్ గ్రీన్ అంతా కట్ చేశాక ఇలా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని మనము చిన్న స్క్వేర్స్గా కట్ చేసేసుకుందాం. అన్ని ముక్కలన్నీ కూడా చిన్నగా కట్ చేసేసుకోవాలి. అండ్ చూసారు కదా, ఇలా నేను చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటున్నాను. మీరు కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. ఓన్లీ పపాయాతో చేసుకోవచ్చు, లేదంటే ఓన్లీ వాటర్ మిలన్తో చేసుకోవచ్చు. నేను ఏంటంటే అసలు ఎలా చేస్తారు, ఎలా కట్ చేస్తారు, ఏ పార్ట్ వరకు కట్ చేసుకోవాలి ఏంటనేది మీకు ఐడియా ఉంటుందని చెప్పి నేను 2 ఐటమ్స్ మీతో షేర్ చేసుకుందామని చెప్పి 2 ఐటమ్స్తో చేస్తున్నాను. మీరు ఓన్లీ సింగిల్ ఐటమ్స్తో చేసుకోవచ్చు. ఏదైనా పపాయతో అన్నా చేసుకోండి, లేదంటే వాటర్ మిలన్తో అయినా చేసుకోండి. ఫైనల్గా ముక్కలు అయితే ఇలా కట్ చేసేసాము. అండ్ ఇప్పుడు వచ్చి ఒక బాండీ పెట్టేసేసుకొని దాంట్లో మనం కట్ చేసుకున్న ముక్కలు మొత్తం కూడా ఉడికే అన్ని వాటర్ అయితే పోసుకోవాలి. అర్థమవుతుంది కదా. ఉడికే అన్ని వాటర్ అయితే పోసేసుకొని మనం వీటిని కాసేపు ఉడికించాలన్నమాట. మరీ పప్పులాగా అయితే ఉడికించకూడదు, నార్మల్గా ఉడకాలన్నమాట. అండ్ చూసారు కదా, ఇలా ఉడికేయాలి మొత్తం కూడా. అండ్ ఫైనల్గా ఇప్పుడైతే ఉడికేసాయి. నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసి అండ్ ఈ వాటర్ అన్నీ కూడా మనం ఫిల్టర్ పట్టేయాలి. ఇప్పుడు వాటర్ అన్నీ ఫిల్టర్ పట్టేసేసుకోవాలి. ఫిల్టర్ పట్టేసేసి మనము ఏవైతే టూటీ ఫ్రూటీ ఉన్నాయో అవి వరకు పక్కన పెట్టేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా ఫిల్టర్ అయితే పట్టేసేసుకోవాలి. అండ్ ఉడికాక ఆల్మోస్ట్ మనకి టూటీ ఫ్రూటీ కలర్ అండ్ షేప్ కనిపిస్తుంది అనమాట. చూసారు కదా, నేను కొంచెం బండ ముక్కలు అయితే కట్ చేశాను, మీరు ఇంకొంచెం చిన్న ముక్కలు కట్ చేసుకోండి. అండ్ ఎందుకు బండ ముక్కలు కట్ చేశానంటే నేను ఫైనల్లో మీకు వీడియోలో చూపించేటప్పుడు ఏంటంటే ఇవి బయట కొన్నాయి అని అంటారేమోనని చెప్పి నేను బండ ముక్కలు కట్ చేశాను. అండ్ ఇప్పుడైతే మళ్ళీ కడాయి తీసుకొని సేమ్ కడాయి కొంచెం కడిగేసేసి దాంట్లో కొన్ని వాటర్ పోసి అండ్ కొంచెం షుగర్ వేసుకొని మనం కొంచెం పాకం వచ్చే వరకు కొంచెం ఉంచుకొని ఇప్పుడు ఆ కట్ చేసుకున్నవి ఉడకబెట్టుకున్నవి ఉన్నాయి కదా, ఆ ఉడకబెట్టి దీంట్లో వేసేసి కాసేపు ఉడకనివ్వాలన్నమాట మళ్ళీ. ఎందుకంటే మనం ఇప్పుడు కట్ చేసుకున్న వాటిలో స్వీట్ ఉండదు కదా, ఇప్పుడు మనకు టూటీ ఫ్రూటీలో స్వీట్ కావాలి కదా. సో ఆ స్వీట్ అంతా ఈ ముక్కలకి పట్టేంత వరకు మనం ఉడకనివ్వాలన్నమాట. ఇందాక చెప్తున్నాను కదా, మీరు టూటీ ఫ్రూటీ నేను బయట కొన్నాను అంటారేమోనని నేను ముక్కలు అలా కట్ చేశాను అనమాట. అండ్ ఇప్పుడైతే ఇవి చూసారు కదా, షుగర్ అంతా పట్టేసిందనమాట దీనికి.
అండ్ ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కలర్ ఏంటంటే మనకి మార్కెట్లో ఫుడ్ కలర్స్ దొరుకుతాయి కదా, గ్రీన్, ఆరెంజ్, రెడ్ అన్నీ దొరుకుతాయి ఫుడ్ కలర్స్. సో ఏంటంటే మనం ఏ కలర్స్ కావాలి, ఎక్కువగా టూటీ ఫ్రూటీలు ఏముంటాయి, ఆరెంజ్, రెడ్, గ్రీన్ ఉంటాయి కదా. సో మనం ఏంటంటే మనకి ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ తెచ్చుకొని విడివిడిగా సెగ్రిగేట్ చేసేసుకొని మనం కలుపుకోవడమే అనమాట. ఇప్పుడు నేను చూస్తున్నారా, నేను ఉడకపెట్టినవి షుగర్తో ఇవి నేను కొంచెం సైడ్కి తీసేసేసి వాటిల్లో కలర్ కలుపుతున్నాను. ప్రజెంట్ నా దగ్గర అయితే ఆరెంజ్ రెడ్ ఉంది, సో ఆరెంజ్ రెడ్ అయితే కలుపుతున్నాను. అండ్ మిగతా వచ్చి అదే కలర్ ఉంచేస్తున్నాను. మీ దగ్గర ఏ కలర్స్ ఉంటే అవైతే మిక్స్ చేసేసుకోండి. అండ్ ఇప్పుడైతే కలర్ వచ్చి నేను కలర్ వేస్తున్నాను. అండ్ గ్రీన్ ఉంటే గ్రీన్ కలుపుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట. మనకి ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ వేసుకోండి. కొంచెం వాటర్లో వేసుకొని కూడా మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా వేసేసి మిక్స్ చేసేయచ్చు. ఆల్రెడీ మనం వాటర్ తీసుకున్నాం కాబట్టి. అండ్ ఇప్పుడైతే బాగా మిక్స్ చేసేసేసాక మంచి కలర్ అయితే వచ్చేస్తుంది అనమాట వాటికి. ఇప్పుడు వీటిని ఏం లేదు, మళ్ళీ మనం ఫిల్టర్ పట్టేసుకోవడమే అనమాట. చూసారు కదా, బాగా రెడ్ వచ్చేసింది కదా. ఇప్పుడు మనం తీసుకున్నవన్నీ కూడా ఫిల్టర్ పట్టేద్దాం. ఇందాక ప్లెయిన్ ఉన్నాయి కదా, ఆ ప్లెయిన్వి నేను ఫిల్టర్ పట్టేస్తున్నాను. అండ్ మళ్ళీ ఇప్పుడు రెడ్గా కలిపాము కదా, అది కూడా ఫిల్టర్ పట్టేస్తాను. మొత్తం రెడ్ అయితే బాగుండదు కదా, అందుకని కొంచెమే రెడ్ కలిపాను, మిగతా వచ్చి ప్లెయిన్గా ఉంచాను అనమాట. అది మన ఇష్టం అనమాట. ఫుడ్ కలర్ అంతా హెల్త్కి మంచిది కాదు అనుకున్నప్పుడు అసలు ఫుడ్ కలరే కలుపుకోవద్దు. అండ్ చూసారు కదా, ఎంత కలర్ఫుల్గా ఉందంటే అంత కలర్ఫుల్గా ఉంది. అండ్ దీన్ని వచ్చి నేను ఒక 5 minutes ఎండలో అయితే ఉంచాను అనమాట. 5 minutes ఎండలో ఉంచాక చూడండి కలర్ చేంజ్ అయింది కదా. అండ్ దీన్ని నేను ఒక 5 minutes మళ్ళీ ఫ్రిడ్జ్లో ఫ్రీజ్ చేస్తాను అనమాట. ఫ్రిడ్జ్లో ఫ్రీజ్ చేసేసేసి బయటకు అయితే తీసాను. చూసారు కదా టూటీ ఫ్రూటీ ఎంత బాగుందన్నది. అండ్ చాలా టేస్ట్ కూడా మనం బయట ఎలా తింటే ఎలా ఉంటుందో అంతే టేస్ట్ అయితే టూటీ ఫ్రూటీ వచ్చిందనమాట. అండ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. గ్రీన్ ఉంటే బాగుండేదేమో అనిపించింది అనమాట, ఇంకా కలర్ఫుల్గా కనిపించేది. అండ్ సుశాంత్కి అయితే ఇచ్చాను, వాడు టేస్ట్ చేసి సూపర్గా ఉందని చెప్పేశాడు. ఇంకా మీరు కూడా ఎందుకు ఆలస్యం, ట్రై చేసేయండి. అండ్ మీకు రెసిపీ ఎలా వచ్చింది అన్నదైతే నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ నా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.